ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధు మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఎహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లు, దేవుడు సర్వశక్తుడు, ఆయన పలికే ప్రతి మాట కూడా మరి మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరం అవుతుంది. ఆయన పలుకుతున్న మాటలో జీవం ఉంది, ఆయన మాటల్లో ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఆయన మాటల్లో జ్ఞానం ఉంది, ఆయన మాటల్లో ఆత్మీయత ఉంది. ఈ గొప్ప విషయాన్ని మనం గుర్తెరిగినప్పుడు ఆయన మాట కొరకు మనం ఎంతగానో కనిపెట్టుకోవాల్సిన వారికి ఉన్నాం. పాత నిబంధనలు మీరు చూసినప్పుడు దేవుడు ఏదైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సి వస్తే ఎవరిని అడిగేవారు? జనులు అంటే ప్రవక్తల యొద్దకు వెళ్ళేవాళ్ళు, అలాగే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడిగేవారు, అయ్యా మాకు దేవుని చిత్తాన్ని తెలియపరచండి అని అడిగి ఆ రీతిగా తెలుసుకునేటువంటి వారు. గమనించారా? కనుక ఆ రీతిగా దేవుని చిత్తం వారికి బయలుపరచబడుతూ వచ్చేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో మానవావతారిగా జన్మించి ఆయన శిలువలో మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడో, తద్వారా మానవాళికి డైరెక్ట్గా దేవుడు మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడిను అని రాయబడుతూ వచ్చింది. అంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి మీదకి దిగి రావటం. ఆ తర్వాత మనకి మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, అలాగే 9వ అధ్యాయం 31వ వచనాలు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునిపే మరణమును గురించి ప్రకటన చేయడం జరుగుతూ వచ్చింది. మరణ, భూస్థాపన, పునరుద్ధానములకు సూచనగా ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణ, భూస్థాపన, పునరుద్ధానములను బాప్తిజమునందు సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిస్మము ద్వారా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములు తెలియపరచబడతా వచ్చినాయి. అంటే శరీర సంబంధంగా మరి మనమందరము కూడా బాప్తిస్మము ద్వారా శరీర కార్యాల విషయంలో మనం చనిపోతున్నాము, భూస్థాపన చేయబడుతున్నాం. ఆ తర్వాత ఆత్మీయంగా మరలా మనం బ్రతికింపబడుతున్నాం. కనుక భూస్థాపన ద్వారాగా శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క దుష్టమైన పాపపు లోకంలో పాపపు ఆశలు, దుష్టమైన ఆశలు, చెడు తలంపులు, ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా మరి మనం విమోచించబడటానికి మరి దేవాతి దేవుడు మన కొరకై, మనతో మాట్లాడుతూ కొరకై ప్రతిదినము ఆకాశము తెరవబడటం చూస్తున్నాం. ఇప్పుడు గమనించండి, ప్రతి దినము దేవుడినితో మాట్లాడటం, ప్రతి దినము దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపరచడం, ప్రతి దినము తన ఆలోచనలు నీకు బయలుపరచడం, మర్మయుక్తమైన సంగతులను కూడా ప్రార్థన ద్వారా దేవుడు అన్ని విషయాలను తెలియపరచడం జరుగుతూ వచ్చింది. దానియేలు దర్శనం యొక్క భావాన్ని దానియేలు చెప్పగలుగుతూ వచ్చాడు. గమనించారా? కనుక ఆ రీతిగా మానవుని యొక్క జీవితంలో మరి ఆయా సందర్భాల్లో ఏసేపు దర్శన భావాలు కూడా చెప్పగలుగుతూ వచ్చారు. వారు ఒక స్లేవ్స్గా ఉన్నారు, ఒక బానిస బ్రతుకులు బతుకుతున్నారు. వాస్తవికంగా వారు ఉత్తమమైన వారు కాదు, లోకానుసారంగా మంచి అధికారములో ఉన్నటువంటి వారు కాదు. కానీ వారు దేవుని దృష్టికి ప్రీతికరమైన వారుగా జీవించినప్పుడు దేవుడు వారికి దర్శనాలు తెలియపరిచాడు, దర్శన భావాలను తెలియపరిచాడు, మర్మయుక్తమైన సంగతులన్నిటినీ కూడా వెలుగులో తీసుకొచ్చి వారిని ఉన్నత స్థితిలోకి నిలబెడతా వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగితే, దేవుని మాటను సరిగ్గా వినగలిగితే, దేవుని చిత్తాన్ని పరిశీలనగా నువ్వు గుర్తెరగలిగితే, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఈరోజు మానవులంతా ఎక్కడ అనాలోచనలోకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ పాడైపోతున్నారు, నశించిపోతున్నారంటే ఉదయం లేవగానే దేవుని స్వరాన్ని గుర్తుపట్టట్లేదు, దేవుని స్వరాన్ని వినటలేదు. దేవుడు మంచి అవకాశం మనకు కల్పించినప్పటికీ మన జీవితంలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మనం గుర్తెరగకుండా వినకుండా ఉంటున్నామో ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మనం ఉండిపోతున్నాం. కనుక దేవుడు నిన్ను బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? ఆయనలో నువ్వు కొనసాగటానికి, ఆయన బిడ్డగా నువ్వు బ్రతకటానికి దేవుడు నిన్ను బ్రతికింపజేస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ బ్రతికిన వ్యక్తిగా, జీవము గల వ్యక్తిగా, లోకానికి మహిమకరంగా ఉండి
ఆ మెలనైన స్వరాన్ని వింటూ ఆ మహిమ తీసుకురావలసినటువంటి నీవు చచ్చిన స్థితిలో ఉండిపోతే ఎలాగూ? దేవుడు అందుకే అంటున్నాడు, దేవుని మెలనైన స్వరాన్ని వినగలగాలి. ఉదయమే ఆకాశము తెరవబట్టు చూడాలి. అందుకనే యాకోబు దర్శనంలో మరి పండుకొని ప్రార్థన చేసుకొని రాయి తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు దేవుడు ఆకాశము తెరవబట్ట యాకోబు చూస్తూ వచ్చాడు. పరలోకానికి ఎక్కుట దిగుటను చూశాడు. ఆ నిచ్చెనను చూడగలుగుతూ వచ్చాడు. ఎంత అద్భుతం ఇది! ఆ మహిమకరమైనటువంటి ఆత్మీయతలోకి యాకోబు రాగలుగుతూ వచ్చాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాడు. దేవునికి మహిమకరంగా ఆ గొప్ప కార్యాలు ఇశ్రాయేలు ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని ద్వారా జరిగించడానికి, తన మెలనైన స్వరాన్ని వినిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రతినిత్యము ఆకాశము తెరిచి ఉంచాడు నీతో మాట్లాడటానికి. అయితే నీవు ఆ సిద్ధపాట్లోకి వస్తున్నావా? నీవు దాని కొరకు కనిపెడుతున్నావా? నీవు దేవుని మహిమ కొరకై, ఆ స్వరాన్ని వినుట కొరకై, ఆ మహిమను కనుగొంటు కొరకై నీలో ఆ సిద్ధపాటు ఉంటే తప్పక దేవుడు నిన్ను బలపరిచి దీవెనకరంగా చేసుకుంటూ వస్తాడు. కనుక సమూయేలు చిన్న బాలుడు మందిరంలో వచ్చి పడుకున్నాడు. ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు సమూయేలు అని దేవుడు పిలిచాడు. అబ్రాహాముని పిలిచాడు. అబ్రామా అని పిలిచాడు దేవుడు. ఎలా ఈ పిలుపును వారు గుర్తుపట్టగలిగారు చూసారా? కనుక ఈ పిలుపును మనం గుర్తుపెట్టగలిగితే దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడతాడు. కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తి మంత్రైన మా ప్రభువా, ఉదయకాల సంబంధం నాయన మీరు మమ్మల్ని ప్రేమించి మాట్లాడిన ప్రతి లేఖనాలను బట్టి స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, ఈ యొక్క భాగాన్ని మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. నిజముగా తండ్రి, ఒకప్పుడు మాతో మాట్లాడాలంటే ప్రవక్తలు, ప్రధాన యాజకులు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడైతే నాయన మీరు ముఖాముఖిగా నాయన మీ మెలనైన స్వరాన్ని మాకు వినిపించే ఆ శ్రేష్టమైన అనుభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు కలగజేసినందుకు స్తోత్రాలు. నీ ప్రజలైన వారందరిని దీవించండి, స్వరాన్ని గుర్తుబట్టి అనుభవం తీసుకురండి. తద్వారా అనేక అద్భుతాలు చేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట అతి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ కన్నున్న సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.